నిర్మలా కాన్వెంట్ మూవీ రివ్యూ. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా, బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రేయా శర్మ కథానాయకిగా రూపొందించిన చిత్రమే నిర్మలా కాన్వెంట్. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున తన మిత్రుడైన నిమ్మగడ్డ ప్రసాద్తో కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి జి నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని రాజ్ తనయుడు రోషన్ సాలూరి అందించాడు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే, ఒక పేదింటి కుర్రాడు ఒక రాజవంశానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడడం అన్న పాయింట్ తో ఈ చిత్రకథ స్టార్ట్ అవుతుంది. రోషన్ ఈ చిత్రంలో సామ్యూల్ పాత్ర పోషించాడు. శాంతి పాత్రలో శ్రేయా శర్మ కనిపిస్తుంది. వీరిద్దరూ భూపతి నగరం అనే ఒకే ఊర్లో ఉంటారు. అయితే శ్రేయా శర్మ ఒక రాజవంశ కుటుంబీకుడైన భూపతి రాజు ఏకైక కూతురు. ఇక సామ్యూల్ ఓ పేద రైతు కొడుకు. వీరిద్దరూ కలిసి నిర్మలా కాన్వెంట్ అనే స్కూల్లో చదువుతుంటారు. ఆ స్కూల్లోనే వీరికి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. వీరి ప్రేమ తెలుసుకున్న భూపతి రాజు ఎలాగైనా విడదీయాలనే ఉద్దేశంతో వీరిద్దరిని దూరం చేస్తాడు. అయితే పెద్దింటి కూతురైన శాంతిని పేదింటి కుర్రాడు సామ్యూల్ ఎలా దక్కించుకున్నాడు? తమ ప్రేమను తిరస్కరించిన భూపతి రాజు వీరిద్దరి ప్రేమని ఒప్పుకున్నాడా? ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మిగతా కథ. ఈ చిత్రంలో రోషన్ శ్రేయా శర్మల నటన చాలా బాగుంటుంది. రోషన్ కి ఈ చిత్రం మొదటిదే అయినా మొదటి సినిమాలో నటిస్తున్నాడన్న ఫీలింగ్ ప్రేక్షకులకి రాకుండా తన హావభావాలతో ఆకట్టుకుంటాడు. బాలనటిగా గుర్తింపు పొందిన శ్రేయా శర్మ కూడా హీరోయిన్ గా చాలా బాగా నటించింది. ఫస్ట్ హాఫ్ అంతా వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ స్కూల్ వాతావరణము, ఊరి వాతావరణంతో సాగిపోతుంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో కాస్త సాగదీసినట్టు కూడా అనిపిస్తుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో నాగార్జున పాత్ర తెరపై కనిపించగానే చిత్రంలో ఒక కొత్త ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తుంది. నాగార్జున ఉన్నది కొద్దిసేపే అయినా తన మార్కు నటనతో మెప్పించాడు. అయితే దర్శకుడు జి నాగకోటేశ్వరరావు ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ కథనం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. ఈ చిత్ర కథ నడుస్తున్న విధానం ప్రేక్షకుడికి ఆ తర్వాత ఏం జరుగుతుందో అని ముందే ఊహించుకునేలా సాగిపోతుండడం ఈ చిత్రానికి ప్రధాన మైనస్. ఇక నాగార్జున వచ్చిన తర్వాత అయినా నాగార్జున సన్నివేశాలని ఇంకాస్త బలమైన స్క్రీన్ ప్లే తో చూపెట్టి ఉంటే చిత్రానికి మరింత హైప్ వచ్చేది. ఓవరాల్ గా హీరో రోష్ మొదటి సినిమా అయిన నిర్మలా కాన్వెంట్ రోషన్ చక్కటి పెర్ఫార్మెన్స్ తో అలరించినప్పటికీ కథనం బలహీనంగా ఉండడంతో ప్రేక్షకుల్ని కాస్త నిరుత్సాహానికి గురి చేస్తుంది.